ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రేషియో ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన కొన్ని క్వశ్చన్స్ చూసాం కదా. సో టుడే యావరేజ్ పైన క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసినట్టయితే సో అక్కడ మీరు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా గెట్ చేయగలుగుతారు. సో టుడే టాపిక్ యావరేజ్. సో బేసిక్గా మనం యావరేజ్ అనగానే బేసిక్ ఫార్ములా ఇచ్చేస్తామండి. యావరేజ్ బేసిక్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ ఫర్ యావరేజ్ basic formula sum of observations by number of observation అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో ఈ బేసిక్ ఫార్ములాతో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్కి మనకు షార్ట్ కట్స్ అవసరం ఉంటాయి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే బేసిక్ ఫార్ములాతో మనం ఎటువంటి క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ద్వారా షార్ట్ కట్స్ ట్రిక్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఉందండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మనకు తెలుసు మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 యొక్క గుణిజాలు. ఫస్ట్ వన్ 3, 6, 9, 12, 15. ఇవి మనకి ఫస్ట్ 5 3 మల్టిపుల్స్. ఫస్ట్ 5 3 మల్టిపుల్స్. సో వీటి యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బై ద బేసిక్ ఫార్ములా ఆఫ్ యావరేజ్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మీన్స్ 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 15 is divided by number of observations. 1, 2, 3, 4, 5. Total observations are 5. So sum of observations means 3 plus 6 9, 9 plus 9 18, 18 plus 12 30, 30 plus 15 45 by 5, 45 by 5 which is equal to 45 by 5 which is equal to 9. So the average is 9. సో ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి అబ్జర్వేషన్స్ కానీ మల్టిపుల్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇట్లే 5 కాకుండా 55 ఆర్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే మనకి ట్రబుల్ షూట్ అవుతుంది. సో అటువంటి వాటికి షార్ట్ కట్స్ అవసరం ఉంటాయి. సో అటువంటి వాటి క్వశ్చన్స్ కోసం మనం షార్ట్ కట్స్ ఏ విధంగా డిస్కస్ చేస్తామంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అది పక్కకు పెట్టేస్తే ఫస్ట్ 5 numbers those are 1, 2, 3, 4 and 5. Those are 1, 2, 3, 4 and 5. Those are 1, 2, 3, 4 and 5. సో ఈ నెంబర్స్ని మనం కనుక చూసినట్టయితే సో వీటి యావరేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా 1 + 2 + 3 + 4 + 5 by 5 చేయొచ్చు. సో అక్కడ కూడా మనకి ఇంకా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అటువంటి కేసులో కన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉంటే, సో ఇక్కడ మనకి 1 నుంచి 2 1 ఇంక్రిమెంట్, 2 నుంచి 3 1 ఇంక్రిమెంట్, 3 నుంచి 4 1 ఇంక్రిమెంట్ అండ్ 4 నుంచి 5 1 ఇంక్రిమెంట్, అంటే ఇవన్నీ కూడా మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ కిందకి వస్తాయి. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం తీసుకున్నట్టయితే కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ చూస్తామండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయండి. 1 2 3 4 5 మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేది బేస్ సంఖ్య విచ్ మీన్స్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అందులో మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుకు 3 మల్టిపుల్స్ కూడా చూస్తాం మనం. 3 మల్టిపుల్స్లో కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ లైక్ ఇక్కడ డిఫరెన్స్ 3 to 6 3, 6 to 9 3 ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది 3 ఎవ్రీ కేసులో కూడా ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మొత్తం 5 ఉన్నాయి. 5 ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ మనకి ఎగ్జాక్ట్గా యావరేజ్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఈజ్ 9. సో 9 ఈజ్ ద యావరేజ్. సో అందుకే మనకి మొత్తం ప్రాబ్లం చేసినప్పటికీ కూడా లాస్ట్ ఆన్సర్ మనకి 9 రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. సో ఫస్ట్ ఈ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినాం విచ్ ఇస్ ఈక్వల్ టు 3 వచ్చింది. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 ×
3 into 3 9. సో క్వశ్చన్ని డివైడ్ చేస్తే మనకి చాలా విధాలుగా చేయొచ్చండి. షార్ట్ కట్స్ చాలా రకాలుగా ఉంటాయి. సో మనకి ఇట్లా పాసిబిలిటీ ఉంటే అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 20 numbers is 0. Of them, at what most how many numbers are greater than 0? సో 20 numbers యావరేజ్ 0 ఉంటుందండి. 20 numbersకి యావరేజ్ 0 అని ఇచ్చాడు. సో ఎట్ మోస్ట్ ఎన్ని నెంబర్స్ గ్రేటర్ దెన్ 0 అంటే మీన్స్ పాజిటివ్ నెంబర్స్ ఉండడానికి ఛాన్స్ ఉందని క్వశ్చన్ అడుగుతున్నారండి. సో 20 numbers యావరేజ్ 0 కావాలి అంటే 20 numbers పాజిటివ్ నెంబర్ అయితే అది కాదండి. ఇప్పుడు 20 numbers పాజిటివ్ నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ 21 కానీ 33 కానీ అట్లా మనం పాజిటివ్ నెంబర్స్ 20 numbers తీసుకుంటే దాని యావరేజ్ ఎప్పుడు కూడా మనం 0 గెట్ చేయలేము. ఎట్ ద సేమ్ టైం అన్ని నెంబర్స్ కూడా మనం మైనస్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ -1, -3, -21 సో అట్లా మనం డిఫరెంట్ నెంబర్ తీసుకుంటే వాటికి కూడా యావరేజ్ ఎప్పుడు 0 మనం చేయలేకపోతాం. సో యావరేజ్ అనేది 0 కావాలంటే కొన్ని నెంబర్స్ ప్లస్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ కొన్ని నెంబర్స్ మైనస్ ఉండాలి. సో కొన్ని నెంబర్స్ ప్లస్ కొన్ని నెంబర్స్ మైనస్. కానీ ఇక్కడ అడుగుతున్న కేసు అంటే ఎట్ మోస్ట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 0 అని అడుగుతున్నాడు. అంటే ఎక్కువలో ఎక్కువ ఎన్ని నెంబర్స్ గ్రేటర్ దెన్ 0 ఉండడానికి ఛాన్స్ ఉందని అడుగుతున్నాడండి. సో అటువంటి కేసులో ఎక్కువలో ఎక్కువ అంటే మనకి 19 numbers కూడా మనం గ్రేటర్ దెన్ 0 తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 సో అట్లా మనం 19 నెంబర్ తీసుకున్నప్పటికీ వీటి సమ్ ఎంతో కొంత మనకు వస్తుంది కదండి. ఆ వచ్చిన సమ్ ఈక్వల్ టు దాన్ని -లోకి మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎట్ మోస్ట్ 19 numbers మనకి పాజిటివ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 0 ఉండడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 19 numbers ప్లస్ ఉన్నప్పటికీ కూడా 19 numbers సమ్ ఫర్ ఎగ్జాంపుల్ -343 వచ్చింది అనుకుందాం. -343 వస్తే ఒకటే నెంబర్ అండి. మనం నెగిటివ్లో -343 తీసుకుంటే 343 -343 గెట్ క్యాన్సల్. సమ్ యావరేజ్ ఈక్వల్ టు 0 మనం తీసుకురావచ్చు. సో ఎట్ మోస్ట్ 19 numbers మనం పాజిటివ్ ఉండే ఛాన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దేర్ చైల్డ్ 3 years ago 27. సో ముగ్గురి ఏజ్ యావరేజ్ అనేది 3 years ago మీన్స్ బిఫోర్ మనకి 27 years ఉంది. సో యావరేజ్ అనేది ఎప్పుడైనా సరే దీన్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ దోస్ పీపుల్స్ ఆర్ 27 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. యావరేజ్ మనకి 30 ఇచ్చాడండి. సో ఇంతమందిది ముగ్గురుదండి. సో మనకి ఇప్పుడు టోటల్ వాళ్ళ యావరేజ్ కాకుండా టోటల్ ఏజ్ కావాలి మనకి. ఎగ్జాంపుల్ హస్బెండ్ + వైఫ్ + చైల్డ్ టోటల్ ఏజ్ ఈక్వల్ టు మనకు కావాలి అనుకుంటే యావరేజ్ ఫార్ములా మనం యూజ్ చేస్తామండి. యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై విచ్ మీన్స్ సమ్ బై నంబర్. సో టోటల్ ఏజ్ మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి యావరేజ్ మనకి 30 వచ్చింది కాబట్టి 30 ఈక్వల్ టు టోటల్ మనకు కావాలి, టోటల్ ఏజ్ మనకు కావాలి, టోటల్ బై నంబర్. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. సో సమ్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 into 3 విచ్ మీన్స్ 90 years. సో వాళ్ళ ముగ్గురు ఏజ్ మొత్తం కలిపితే మనకి ప్రజెంట్ 90 years ఉందండి. ప్రజెంట్ 90 years ఉంది. అండ్ వైఫ్ అండ్ దర్ చైల్డ్ యావరేజ్ వాజ్ 20. ఎప్పుడు అది? బిఫోర్ 5 years. సో ప్రజెంట్ వైఫ్ ప్లస్ చైల్డ్ ఈక్వల్ టు యావరేజ్. ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 20 + 5 విచ్ మీన్స్ 25. ప్రజెంట్ యావరేజ్ 25. ఎంతమంది? అది ఇద్దరిది. సో టోటల్ వచ్చేసి 25 into 2 విచ్ మీన్స్ 50. సో ప్రజెంట్ ముగ్గురు ఏజ్ మొత్తం 90 సంవత్సరాలు ఉంది, ఇద్దరు ఏజ్ మొత్తం 50 years ఉంది. సో మనకు కావాల్సింది ఫాదర్ ఏజ్ హస్బెండ్ ఏజ్ కావాలంటే టోటల్ ముగ్గురిది మైనస్ వాళ్ళిద్దరిది రిమైనింగ్ ఇద్దరిది ఎవరిది? వైఫ్ అండ్ చైల్డ్ కనుక మనం రెడ్యూస్ చేసినట్టయితే మనకు 40 years రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ 40 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ 40 years మనకి అడగడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలండి. సో కొంచెం లెంతీగా ఉన్నా కానీ ఈజీగానే ఉంటుంది. సో దీన్ని మనం జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ని రాబట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 45 kgs. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబి ఈజ్ 40 అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బీసీ ఈజ్ 43 అని మెన్షన్ చేశాడు. సో ఏబిసి 3 కలిపితే 45 kgs ఉంటుందండి. సో అది యావరేజ్ మనకి ఇచ్చింది యావరేజ్. సో టోటల్ వెయిట్ ఈక్వల్ టు 45 ఈజ్ యావరేజ్ ఇంటూ హౌ మెనీ నెంబర్స్? 3 numbers ఇచ్చాడు మనకి. 3 numbers. 45 into 3 40 into 3 120 5 into 3 15 120 + 15 135 kgs. సో టోటల్ కేజెస్ వచ్చేసి మనకి 135 kgs వచ్చిందండి. అందులోపల A, B టోటల్ వెయిట్ A, B అంటే 40 యావరేజ్ అండ్ 2 numbers విచ్ ఈజ్ ఈక్వల్ టు 80 kgs A, B.
A plus B equal to 80 as well as B plus C కూడా మనం చేయొచ్చండి. B plus C తీసుకుంటే 43 into 2 which means 86. సో ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? A plus B ఫస్ట్ ఈక్వేషన్, B plus C సెకండ్ ఈక్వేషన్, B plus C సెకండ్ ఈక్వేషన్. సో A plus B equal to 80 plus 86. 80 plus 86 equal to 166. ఇక్కడ మనకి A plus 2B plus C వస్తుంది. A plus 2B plus C equal to 166 kgs మనకి రావడం జరిగింది. సో కాకపోతే మన క్వశ్చన్లో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ B అని అడిగాడండి. సో ఫస్ట్ కండిషన్ A plus B plus C, ఫస్ట్ కండిషన్ మనకు A plus B plus C ముగ్గురి వెయిట్ 135. ఇక్కడ మన సెకండ్ కండిషన్ A plus 2B plus C equal to 166. సో ఈ ఈక్వేషన్కి తేడా ఏంటంటే ఇక్కడ B సింగిల్ టైం రావడం జరిగింది, ఇక్కడ B అనేది డబల్ టైం రావడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ నెంబర్ని మనం 2 అనుకుంటే 2 minus 1 కనుక మనం చేసినట్టయితే మనకు B అనే వెయిట్ వస్తుందండి. 2 minus 1 equal to 166 minus 135 which is equal to 31 kgs. ఎవరిది ఇది? B weight equal to 31 kgs. So we get B weight as 31 kgs అన్నమాట. Next question. In a class, the average age of 30 boys is 13. 30 boys is 13 and so ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ చెప్పగానే the average weight is the average age of 30 boys is 13. సో టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే బెస్ట్ అండి. టోటల్ ఏజ్ అంటే 30 into 13 390. ఇది ఫస్ట్ కేస్. సో అండ్ ద యావరేజ్ ఆఫ్ 20 girls is 12 years. 20 into 12 which means 240. సో ఇది గర్ల్స్ ఏజ్, ఇది బాయ్స్ ఏజ్. ఇప్పుడు మనకి గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఏమడిగంటే యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ అని మెన్షన్ చేశాడు కాబట్టి సో టోటల్ ప్లస్ టోటల్ యాడ్ చేసుకుంటే 390 plus 240 which is equal to 500 630. 500 plus 130 equal to 630. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? మొత్తం స్టూడెంట్స్ 30 మంది బాయ్స్, 20 మంది గర్ల్స్. అంటే టోటల్ గర్ల్స్, టోటల్ క్లాస్ స్ట్రెంత్ 50. సో టోటల్ వెయిట్, టోటల్ ఏజ్, టోటల్ నంబర్స్ which is equal to యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద యావరేజ్ ఆఫ్ క్లాస్ equal to 630 by 50. 0 get cancel. 5 1s are 1 carry forward 13. 5 2s are 10. 3 ఉంటుందండి 0.6. సో 12.6 is the average weight of the class. Average age of the class. 12.6. Next question. What is the average of first 21 multiples of 7? సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసామండి. అక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3 అడిగాడండి, ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 7 అడుగుతున్నాడు. సో అక్కడ మనం డిస్కస్ చేసాం 5 నెంబర్స్ కాబట్టి సింపుల్గా చేసేయచ్చు. కానీ ఇక్కడ నెంబర్ వచ్చేసి బిగ్గా ఉంది. 21 నెంబర్స్కి మల్టిపుల్స్ ఆఫ్ 7కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 21 నెంబర్స్ అంటే కొంచెం నెంబర్ పెద్దది కాబట్టి మనం షార్ట్కట్ మెథడ్ యూజ్ చేస్తే బెస్ట్ అండి. షార్ట్కట్ మెథడ్ ఏం చెప్తుందంటే 21 నెంబర్స్ ఉన్నాయి. సో 21 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏమొస్తుంది? సో 21 నెంబర్స్ మనం 1 to 21 కనుక రాసినట్టయితే ఎగ్జాక్ట్లో మనకి 11 వస్తుందండి. ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకి 11 అనే నెంబర్ వస్తుంది. సో ఇదిని మనం యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. వేటికి? యావరేజ్ ఆఫ్ 21 నెంబర్స్. బై బికాస్ ద కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ అని చెప్పాను. సో ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్ అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ ఇస్ ఆల్సో సేమ్. సో ఎవ్రీ టైం కూడా 1 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి వీటిని మనం కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పేసి కూడా అంటాం. వీటిలో ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి యావరేజెస్ ఎగ్జాక్ట్లీగా మిడిల్ నెంబర్ వస్తుంది. సో ఇది యావరేజ్ అండి. వీటికి 21 నెంబర్స్కి యావరేజ్ 11 అండి. 21 నెంబర్స్కి యావరేజ్ 11. బట్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అడిగాడు కాబట్టి డైరెక్ట్గా మల్టిపుల్ ఆఫ్ 7. సో యావరేజ్ ఇంటూ 7 ఈక్వల్ టు మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆఫ్ యావరేజ్ కూడా సేమ్ అండి. సో 11 into 7 ఈక్వల్ టు 77. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 77. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 77. The next question is the average age of a class of 32 students is 16 years. సో ఇట్లా ఇచ్చినప్పుడే మనం డైరెక్ట్గా 32 into 16 చేసేసుకుంటే ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. 32 into 16 which means 16 into 16 256. 256 into 2 5 12. ఇక్కడ కూడా షార్ట్ కట్స్ ఉంటాయండి. సో 32ని మనం 2 into 16 రాసుకుంటే 16 into 16 we know that 16 square equal to 256 and double of 256 equal to 512. double of 256 equal to 512. అంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో కూడా టైంని రెడ్యూస్ చేసుకోగలుగుతాము. సో 32 స్టూడెంట్స్కి యావరేజ్ 16 అంటే టోటల్ average age of a class is 512. And if the teacher's age also be included, if the teacher's age also be included, then the average is increased by 1 year అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ఫైండ్ ది టీచర్ ఏజ్. సో 512కి
టీచర్ కనుక యాడ్ అయితే యావరేజ్ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుందంట. ఫస్ట్ ఇనిషియల్గా యావరేజ్ ఈజ్ 16 years. 16 ప్లస్ 1 ఇంక్రిమెంట్ మీన్స్ 17 అవుతుందండి. సో టోటల్ నెంబర్ ఎంత అవుతుందంటే ఫస్ట్ 32 స్టూడెంట్స్ ఉన్నారు ప్లస్ టీచర్. 32 ప్లస్ టీచర్ వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఈజ్ 33. సో 512 ప్లస్ x బై 33 = 17. ఇక్కడ మనకి మళ్ళీ యావరేజ్ డెఫినేషనే వాడతామండి. సో యావరేజ్ ప్రాబ్లంలో ఎటువంటి క్వశ్చన్ తీసుకున్నా బై ద డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ మనం సాల్వ్ దాన్ని చేయొచ్చు అనమాట. సో 512 ప్లస్ x = 33 ఇంటూ 17. 33 into 17. సో ఇది మల్టిప్లికేషన్ చేసుకుంటే 33 into 17. 33 17 7 into 3 21 7 into 3 21 plus 2 23 33 165 561 వస్తుందండి ఇక్కడ మనకి 561. సో మనకు కావాల్సిన వాల్యూ x కాబట్టి x ఇలాగే ఉంటే 512 ఇట్ వచ్చేస్తుంది 512. సో ఇక్కడ నుంచి 512 తీసేయండి. క్యారీ ఫార్వర్డ్ 9 minus 2 11 minus 2 9 5 minus 1 4 and 0. 5 minus 1 4 = 0. So 49 years. The age of teacher is 49 years అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. The age of teacher is 49 years. Next question. Average of 5 consecutive odd numbers is 35. Find the greatest number in the 5 numbers. సో ఇక్కడ యావరేజ్ అనే 5 numbers-కి దట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అండి. ఆడ్ నెంబర్సే బట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 దోస్ ఆర్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ఇటువంటి నెంబర్స్లో యావరేజ్ 35 అని చెప్పి మెన్షన్ చేశానండి. సో దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూద్దాం, తర్వాత షార్ట్ కట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్ మెథడ్ కనుక మనం అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అని మనం ఐడెంటిఫై చేస్తే అవుట్ ఆఫ్ 5 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాడు కాబట్టి ఎక్స్ ఆడ్ నెంబర్ అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ x + 2 అవుతుంది. తర్వాత అది x + 3 అవుతుంది, x + 5 అవుతుంది, x + 7 అవుతుంది. ఇవి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ 5 ఆడ్ నెంబర్స్కి ఫార్మేషన్ అండి. సో వీటిని మనం యాడ్ చేసుకుంటే బై ద డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ సమ్ బై టోటల్, సమ్ బై నంబర్. సో సమ్ అనేది యావరేజ్ ఇచ్చేసాడు 35 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనం సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ = x + x + x + x + x విచ్ మీన్స్ 5 into x 5x ప్లస్ 2 + 3 5 5 + 5 10 10 + 7 17 2 + 3 5 5 + 5 10 10 + 7 17 ఈజ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ 5 అండి. సో 35 into 5 35 is 150 5 5 is 25 150 plus 25 175 equal to 5x plus 17 plus 17 వస్తే -17 అవుతుంది. 5x equal to 175 minus 17 175 minus 10 165 165 minus 7 158. సో ఇట్లా మనం సింప్లిఫికేషన్ చేసుకున్న కొద్దీ ఆన్సర్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో అటువంటి వాటి కోసమే షార్ట్ కట్ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ప్రకారం ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ని కూడా సింపుల్గా కన్సిడర్ చేయొచ్చు. సో కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాం, దట్ టు 5 నెంబర్స్ అని చెప్పాం. సో 5 నెంబర్స్ అంటే 1 2 3 4 5 అనే ఆ నెంబర్స్ అనుకుంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడైనా సరే కన్సిక్యూటివ్ నెంబర్స్ దట్ టు 5 కాబట్టి మిడిల్ నెంబర్ మనం యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. సింపుల్గా మిడిల్ నెంబర్ 35. సో రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ ఆర్ 33 31 37 39. సో ద బిగ్గెస్ట్ నెంబర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 39. ఒకటే స్టెప్లో ఆన్సర్ అయిపోతుందండి. ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు మనం పాసిబిలిటీ అవుతుందంటే కన్సిక్యూటివ్ అనే టర్మ్ కానీ లేకపోతే సీక్వెన్స్ టర్మ్స్ కానీ మనం యూజ్ చేసినప్పుడు ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉన్నప్పుడు ఈ టర్మ్స్ మనం యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ కన్సిక్యూటివ్ టర్మ్స్ కాబట్టి మిడిల్ నెంబర్ని మనం కన్సిడర్ చేస్తాం యావరేజ్గా. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా డిస్కస్ చేస్తాం ఇదే క్వశ్చన్ మనం. ఎప్పుడైతే కన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తుందో అక్కడ మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుందండి. సో ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకు 35 ఉంటుంది కాబట్టి మనం మిడిల్ నెంబర్స్ని ఫస్ట్ నెంబర్స్ రాసుకుంటే మిడిల్ నెంబర్ 35 అనుకుంటే రిమైనింగ్ నెంబర్స్ ఆర్ 33 and 31 37 and 39. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు బై ద డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ అనే ఫార్ములా యూజ్ చేసేస్తాం.